30 సంవత్సరాల తర్వాత మీలో చాలా మందికి తెలియదు, ఈ జనరేషన్ అసలు తెలియదు. పులివెందుల, ఒంటిమిట్ట, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో అసలు ఎలక్షన్ అన్నదే లేకుండా యునానిమస్గా గెలుస్తూ ఉన్నారు. ఎవరంటే వైఎస్ ఫ్యామిలీ చెందినటువంటి వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే. ఒకవేళ ఎలక్షన్ ఉందరా అంటే ఏంలా ఓటర్లకు స్లిప్లు పంచుతారు. ఆ స్లిప్పులు తీసుకుని వెళ్ళి వాళ్ళు అక్కడ ఈ ఆనాడు కాంగ్రెస్, ఈరోజు వైసీపీ కాబట్టి వైఎస్ ఫ్యామిలీ అన్నారు. ఈ వైఎస్ ఫ్యామిలీ చెందిన అక్కడ ఉంటారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. వాళ్ళు కనపడగానే ఇంకా వాళ్ళ చేత స్లిప్ పెట్టి వెళ్ళిపోవాలి. అన్ని స్లిప్లు వచ్చారనుకున్న తర్వాత ఇక లోపల అన్ని స్లిప్లు రాని, కొన్ని స్లిప్లు రాని, ఒరే ఎక్కువైనారు అనుకున్నప్పుడు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది కూడా బెదిరించేసి రిగ్గింగ్ గుద్దుకోవడం వాళ్ళకి నచ్చిన గుర్తుకి. ఇలా గతంలో అక్కడ అసలు ప్రశాంతంగా పోలింగ్ జరిగింది లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించింది లేదు. ఈరోజు కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఎన్నికని. దాంతో ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు, బయట లోనకి రానియడం. అండ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా పోలింగ్ బూతులకు వెళ్ళడానికి కంఫర్ట్ ఉండే విధంగా బస్సులను ఏర్పాటు చేశారు. ఈవెన్ ఎక్కడైనా కానీ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతున్నారంటే లోపలేశారు. వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తే కొంతమంది అరెస్ట్ చేసి లోపలేశారు. ఇందులో అవినాష్ రెడ్డి, కడప ఎంపీ వైసీపీ, దెన్ టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆయన హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇలా టీడీపీయా వైసీపీ అని చూడకుండా ఎవరి వలనైతే సమస్యలో ఎవరి దగ్గర అయితే ఎక్కువ మంది జనాలు పోగొతున్నారో ఏదో తేడా అవుతున్నప్పుడు అందరిని హౌస్ అరెస్ట్ పక్కన పెట్టేశారు. ఓటర్లకు స్లిప్పులు పంచడం కానీ, ఓటర్లకు స్వచ్ఛందంగా ఓట్లు చెప్పడం కానీ, పోలింగ్ సిబ్బందిని ఒకవేళ వైసీపీ ప్రభావితం చేసేలాగుంటే తార్సీ సారాద్దామని చెప్పేసి అక్కడ ఆల్రెడీ టీడీపీ ఏజెంట్లు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు వైసీపీ ఏమంటుంది, సాక్షి ఏమంటుంది, అక్కడ మొత్తం టీడీపీ వాళ్ళే ఉన్నారు, రిగ్గింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఓటర్లని భయపెట్టి టీడీపీకి వేయించుకుంటారు. ఇలా మాట్లాడుతున్న విధానం మీరు చూస్తే అసలు గతంలో అక్కడ ఎన్నికలే జరగల, అంత యునానిమస్లు లేదన్నప్పుడు మొత్తం ఓన్లీ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ఈరోజు పులివెందులండి మొత్తం 6 పంచాయతీలు దాదాపు ఉన్నాయి, 10,600 ఓట్లు ఉన్నాయి. ఈ జెడ్పీటీసీ ఎన్నికలు వేయటానికి మొత్తం 15 పోలింగ్ బూతులు ఉన్నాయి. గతంలో ఓన్లీ ఒకళ్ళు, ఈరోజు 11 మంది నామినేషన్లు వేశారు. 11 మంది నామినేషన్లు. అసలు గతంలో ఎవరైనా నామినేషన్ పెట్టడానికి వస్తే వాళ్ళ ప్రాణం పోయినట్టే. ఈరోజు 11 నామినేషన్లు వేశారు. కామెంట్ ఒంటిమిట్ట ఈ జెడ్పీటీసీకి సంబంధించి 24,600 ఓట్లు ఉన్నాయి, మొత్తం 30 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇక్కడ కూడా 11 మంది నామినేషన్లు వేశారు. గతంలో ఇక్కడ కూడా అంతంత మాత్రం. అండ్ ఏదైనా కానీ ఈ ఏడు రెడ్ల మధ్య వర్గపోరు. దెన్ ఇక్కడ వచ్చేసి ముద్దు కృష్ణారెడ్డి టీడీపీ నుంచి, ఇటు వైసీపీ నుంచి సుబ్బారెడ్డి సమ్మెవరో పోటీ. ఒంటిమిట్ట కాన్స్టిట్యూషన్ అంతా పులివెందుల మీద ఉంది, నేను కూడా అలాగే పెట్టేశాను. బీటెక్ రాయ్ వాళ్ళ భార్య లతారెడ్డి. దెన్ వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు పులివెందుల నుంచి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఇన్నాళ్ళు ఓ లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఏ లెక్క ఏంటి అంటే నిజంగా ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసేటట్టయితే ఎవరికి ఓట్లు వేస్తారు? అవునన్నా కాదన్నా టీడీపీ డబ్బులు పంచే ఉండిద్ది, వైసీపీ డబ్బులు పంచే ఉండిద్ది. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఎవరు డబ్బులు పంచినా వాళ్ళు తీసుకోవాలి, తీసుకోకపోతే వీడు మనకు ఓటేయడరా అనేసి మైండ్లో పెట్టుకున్న భయం. ఇవ్వడం బాబు తీసుకుంటాం. కులమా, మతమా, ప్రాంతం అని కాదు. ఇంటికి వెళ్ళారా, ఇదిగో నీ ఓటర్ స్లిప్, ఇదిగో డబ్బులు, మాకే ఓటేలు, ప్రమాణం చేయి. ప్రమాణం చేసి మాత్రం ఓటేయాలా? నీ అంతరాత్మ సాక్షిగా నువ్వు ఓటే. ప్రమాణం చేయబోతే చంపేస్తాడని భయం కదా. అలా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓసులు అంతా కూడా ఈరోజు మనస్ఫూర్తిగా ఓట్లు వేస్తున్నారంటే మరలా చెప్తున్నా, మొన్న 2024 ఎన్నికలలో కూడా వైసీపీకి 39% ఓట్లు వచ్చాయి అంటే వాళ్ళలో భయపడేసిన వాళ్ళు ఎంతమంది, మతం చూసేసిన వాళ్ళు ఎంతమంది, కులం చూసేసిన వాళ్ళు ఎంతమంది, మీరే చెక్ చేసుకోండి. బట్ న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఉన్నారే, ఆబ్వియస్లీ మినిమంలో 20% ఉంటారు. వాళ్ళే ఎప్పుడు కూడా ఎన్నికని డిసైడ్ చేసేది. ఇక్కడ కూడా అదే నాకు అనిపిస్తుంది. ఈ పులివెందులలో 10,600 ఓట్లు, నేను అనుకోవటం 8,000 ఓట్లు పోలింగ్ అయితేనే గొప్ప. ఒకవేళ ఇంకా ఎక్కువ పోలింగ్ అయితే సూపర్. నాకు అంచనా ప్రకారం మినిమంలో మినిమం 5,000 ఓట్లు పైచిలకు టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి పడితే నాకు అనుకుంటున్నా పులివెందులలో. కమింగ్ టు ఒంటిమిట్ట ఇక్కడ వచ్చేసి 24,600, ఇందులో 10,000 ఓట్ల పైచిలకు టీడీపీలో పడితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఓట్లు వేసే వాళ్ళు. ఓలలో ఎలా ఉంటుందంటే, అరే మన మనిషి అనుకున్నప్పుడు ఆ మనిషి గుర్తు చూసుకుని ఆ గుర్తుకి గుద్దేస్తారు. దట్ ఇది బ్యాలెట్, సారీ ఇది ఈవీఎంలు కాదు, బ్యాలెట్ పేపర్.
సో చెప్పుకుంటూ పోతే ఊళ్ళోకి ఇదే బాగా ఐడియా. సో అంతిమంగా ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఈ పులివెందులకు సంబంధించి ఈ రోజు ఎన్నిక జరుగుతుంది. ఒంటిమిట్ట కూడా ఈ రోజే బై ఎలక్షన్ జెడ్పీటీసీ. దీని రిజల్ట్ వచ్చేసి ఎల్లుండు ఆగస్టు 14. అంటే స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15. దానికి ఒక రోజు ముందు ఏపీలో ఏం జరగాలో ప్రజలు డిసైడ్ చేయబోతున్నారు. ఇక్కడ కనుక వైసీపీ కనుక గెలిచింది అంటే వాళ్ళు ఇంకా భయపడుతున్నట్ట, లేదా కూటమి పాలన మొదలైన తర్వాత అభివృద్ధి అనేది వీళ్ళు చూడనట్ట అనేది తెలిసింది. ఒకవేళ కూటమి కనుక గెలిచిందంటే, దానికి టీడీపీ కనుక గెలిచారంటే మార్పు మొదలైంది. ఇక పులివెందులో కావచ్చు, కడప చుట్టుపక్కల కావచ్చు, వైసీపీకి సంబంధించి ఎండగడ్డ పడ్డట్టే. మరలా చెప్తున్నా, ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఎన్నికలు సజావుగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. పోలీసులకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ ఉన్నా. ఓవరాల్గా అన్నప్పుడు ఈ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ప్రభావితం చేయబోతుంది. మిగతా విషయాలు రేపు 14 తారీఖున మాట్లాడుకుందాం.